జ్యోతిష బాలశిక్ష ఫలదీపిక భావవిచారణ 3 భావాధీశే చ భావే సతి బలరహితే చ గ్రహే కారకాఖ్యే పాపాంతస్థే చ పాపైరపి సమేతే క్షితే నాణ్యఖేటై. నిన్న మనం చెప్పుకున్న దీని గురించి భావాధిపతి, భావం, భావకారకుడు ఈ ముగ్గురు కూడా బలరహితులైతే, అలాగే పాపకర్తల్లో ఉంటే, పాపవీక్షణలో ఉంటే, మరి పాపగ్రహాలతో కలిస్తే, శుభగ్రహ వీక్షణ లేకపోతే, ఆ భావం నుంచి భావాధిపతి కానీ చతుర్థాష్టమ వ్యయరాశుల్లో ఉంటే, పంచమనవమ రాశులు కానీ పాపులుంటే, ఇట్టి పరిణామాల్లో 2 లేక 3 విషయాలు ఆ భావాన్ని సిద్ధించిన ఆ భావం నాశనం అవుతుంది అన్నాడు. అంటే ఇవి మొత్తం అంతా ఎన్ని పాయింట్లు చెప్పాడో చూసుకోండి. భావం, రెండోది భావాధిపతి, మూడోది భావకారకుడు, వీళ్ళు బలహరహితులైన వాళ్ళు ముగ్గురులో ముగ్గురు కలిపి 4, లేదా పాపకర్తల్లో ఉండాలి 5, పాపవీక్షణలో ఉండాలి 6, పాపగ్రహాలతో కలిసి ఉండాలి 7, శుభగ్రహ వీక్షణ లేకుండా ఉండాలి 8, భావం నుంచి చతుర్థాష్టమ రాశుల్లో మరి భావం నుంచి కానీ భావాధిపతి నుంచి కానీ మరి పాపులు ఉండాలి. అలాగే పంచమనవమాల్లో కూడా పాపులు ఉండాలి 10. ఈ ఇట్లా 9 రకాలైన అంశాలు చెప్పి, ఈ 9 రకాల్లో ఏవో ఒకటి 2-3 కనుక అంశాలు పట్టినాయంటే భావం పాడవుతున్నట్లు లెక్కరా అబ్బాయి అన్నట్టు చెప్పుకుని వచ్చాడు. దీన్ని ఏదో ఆషామాషిగా తీసుకున్నటువంటి అంశం కాదు ఇది. ఎంత స్టడీ చేయలేక, లెందీ స్టడీ చేయలేక ప్రతి వాళ్ళు పరాశర విధానంలో చెప్పలేమని అంటాడు. ఖచ్చితంగా పరాశర విధానం చెప్పచ్చండి. అంటే నేను అంత సాధన చేశానా అంటే నన్ను అడిగితే నేను అంత సాధన చేయలే. శాస్త్రం క్లియర్గా ఉంది, శాస్త్రి కరెక్ట్గా లేడు, స్థిర బుద్ధితో శోధన చేసేటువంటి స్థాయిలో లేడు. నేను మొదటి నుంచి మీకు మాట చెప్పుకుంటూ వస్తున్నాను. అది మాటికి చెప్తుంటే మీకు విసుగొస్తుందేమో, కానీ జ్యోతిష విద్యార్థులందరూ కూడా చేయాల్సిన ఏంటంటే, కేపీ వాళ్ళు సిగ్నిఫికేటర్స్ అనేటువంటి టేబుల్ ఎట్లా రాస్తున్నారో పరాశర విధానంలో వాళ్ళు కూడా సిగ్నిఫికేటర్స్ రాయాలి. భావం, భావాధిపతి, భావకారకుడు వీళ్ళ ముగ్గురు మీదుగా స్థితియుతి వీక్షణలతో కలుపుకుని మనం ఖచ్చితంగా కనుక సిగ్నిఫికేటర్స్ కనుక మనం రాశాము అంటే యాక్యురేట్గా చాలా దూరం తీసుకెళ్ళిపోవచ్చు. ఒక దశ అంతర్దశ నడుస్తుంటే ఈ దశ అంతర్దశ సంబంధించినటువంటి ఆ గ్రహాలకి కారకత్వాలేంటి, ఆధిపత్యాలేంటి, వీళ్ళ సంబంధ బాధవ్యాలేంటి అని ఆ సిగ్నిఫికేటర్స్ ద్వారా చూసి ఈ భావాలు, ఈ కారకత్వాలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ దశ అంతర్దశలో వీళ్ళు ఈ పనులే చేస్తారు. శుక్రుడు అంతర్దశ వచ్చిన ప్రతిసారి పెళ్ళి అవుతుందేంటి? అవదుగా శుక్రుడు వివాహో భాగ్యంచ భోగస్థానంచ వాహనం అన్నారు కదా అని చెప్పేసి ఏదో 16 ఏళ్ల వయసులో రవిలో శుక్రుడు నడుస్తోంది, వెంటనే పెళ్ళి అంటారా? వెంటనే 26 ఏళ్ళకి శుక్రుడు పెళ్ళి అవుతుంటారా? ఎట్లా చెప్తారు? అట్లా కాదు. కాబట్టి దీన్ని మనం ఆ శుక్రుడు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు పెళ్లి కాకుండా ఇంకేం చేస్తాడు అనే విషయాన్ని మనం శోధన చేయాలి. దానికి ఈ సిగ్నిఫికేటర్స్తో ముడిపెట్టుకోవాలి. ఆ సందర్భాన్ని చేసుకుంటూ వెళ్ళాల్సిన బాగుంది. అలాగే భావాన్ని నిర్వీర్యం చేసే గ్రహాలుగా భావాధీశే చ భావే సతి బలరహితే చ గ్రహే కారకాఖ్యే పాపాంతస్థే చ పాపైరరిభిరపి సమేతే క్షితే నాణ్యఖేటై అనేటువంటి సూత్రం చెప్పాడు. భావాలకి మరి చక్కగా బలం పెరగడానికి వీలుగా ఆయన చ్యవన్ప్రాశిస్తున్నాడు. ఎలాంటి గ్రహాలని, భావాలని పోషిస్తాయి అనేటువంటివి. తత్తద్భావపరాభవేశ్వర ఖరత్రేకాణ ప్రాదుర్భల భావార్యష్టమ కామగా నిజదశాయాం భావనాశప్రదాః పాపాభావగృహాత్ త్రిశత్రుభవగాః కేంద్రత్రికోణే శుభాః వీర్యాఢ్యాః ఖలు భావనాద సుహృదో భావస్య సిద్ధిప్రదాః అంటూ చెప్పుకుంటొచ్చాడు. ఏ భావం అయినా వచ్చు, ఆ భావాలకు వారి వారి దశలు హాని చేదురు అని చెప్పండి. భావం అష్టమాధిపతి దశ, భావాత్తు 22వ ద్రేకాణ అధిపతి దశ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం బృహజ్జాతకంలోకి వెళ్ళినప్పుడు ఈ ద్రేకాణాల మీదకి వెళ్తాం. అక్కడ ఈ పాయింట్ ఒకటి వస్తుంది. నువ్వు ఏదైతే భావాన్ని శోధన చేస్తున్నావో ఆ భావానికి 22వ ద్రేకాణ దశ అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. భావానికి అష్టమాధిపతి దశ అన్నాడు. భావానికి అష్టమాధిపతి దశ భావాన్ని పాడు చేస్తాడు అనేటువంటి ఆ మాటనే కనుక అనుకుంటే, ఇది నేను నా మానసిక వ్యవస్థతో నేను కాదు అనుకునేటువంటి అంశం ఉంటుంది ఇక్కడ. ఏంటంటే కుటుంబ స్థానం, ధనస్థానం రెండవది,
దానికి అష్టమ స్థానం భాగ్యస్థానం అయింది. మరి భాగ్యస్థానం జనరల్గా లగ్నాతు భాగ్యస్థానం అది చాలా విశేషంగా పనిచేయాలి కదా. ఈయనేంటి తత్తద్భావ పరాభవేశ్వర అని చెప్పేసి భావానికి అష్టమాధిపతి యొక్క దశ కనుక వచ్చింది అంటే ఆయన యోగించడయ్యా అని చెప్పాడు అనేటువంటి మాట తీసుకుంటే, నాకున్న కుటుంబ స్థానానికి భాగ్యస్థానం చాలా అవసరం. కుటుంబ భాగ్యం బాగుంది అంటూ ఉంటారు. కుటుంబానికి ఎప్పుడూ అష్టమ స్థానమే, కుటుంబ స్థానం దగ్గర లెక్కేస్తే, కానీ లగ్నాతో భాగ్యమే. నువ్వు జాతక భాగం అంతా కూడా భాగ్యాధిపతి అని చెప్పి ఆయన పిలిపించుకొచ్చావా? మరి ఆయన అడ్డు పెట్టుకుని ఏ పని చేయవా? మరి ఆయన అడ్డు పెట్టుకుని ఏ పని చేయనప్పుడు నువ్వు చేసేటువంటి పనుల్లో రిజల్ట్లో ఇప్పుడు భాగ్యాధిపతి తీసుకుంటావా, భావాత్ అష్టమాధిపతి తీసుకుంటావా? ఇదే మనం కాలామృతం వెనకాల మీరు ఒక్కసారి తిప్పి చూడండి. కాలామృతంలో పాఠాల్లో మనం ఒక పాయింట్ తీసుకొచ్చాం. ఆయన ఏమన్నాడు, రేబాయ్ నువ్వు షష్టాష్టమాలు ద్విద్వాదశాలు అంటూ గ్రహానికి కనుక దశాంత దశ కనుక ముడిపెట్టి మాట్లాడితే, నువ్వు ఏ గ్రహానికి షష్టాష్టకాలు అనే పదంతో మాట్లాడదాం అనుకుంటున్నావో ఇంకా ఆ గ్రహమే లగ్నం చేసేసుకో. ఆ గ్రహం దగ్గర నుంచే నువ్వు మొత్తం అంతా కూడా రిజల్ట్ చెప్పు, అంటే జన్మలగ్నం నుంచి చెప్పమాకు అని చెప్పాడు. ఇది మనం కాలామృతంలో వెనకాల చెప్పుకున్నాం. మీరు కూడా ఒకసారి వెనక్కి తిప్పి చూడవచ్చు. అలా క్లారిటీ కావాలి. అప్పుడు చెప్పినప్పుడే మీకు చెప్పా, భావాతు షష్టం భావాతు అష్టమం ఈ పిచ్చి మాటలాగా అనిపిస్తూ ఉంటాయి. సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః పతయస్త్రిషడాయానం ఇది ఫలప్రదాః అన్నాడు. మరి త్రికోణాల్లో ఉన్నతమైనటువంటి త్రికోణం నవమ స్థానం, ఉన్నతమైనటువంటి కేంద్రం దశమ స్థానం. వాటికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు చెప్పి అటువంటి ఆ గ్రహాల యొక్క విశేషాన్ని మొత్తం జాతకంలో వాళ్ళ యొక్క సంచారంతో యోగాలు చెప్పొచ్చాడు. వాళ్ళ యొక్క సంచారంతో వివిధ భావాలు మొత్తం అంతగా ప్రోగ్రెసివ్గా తయారవుతాయని చెప్పొచ్చాడు. భాగ్యాధిపతి వచ్చి లగ్నంలో ఉంటే లగ్నభావం బాగుంటుంది, ద్వితీయంలో ఉంటే ద్వితీయ భావం బాగుంటుంది, తృతీయంలో ఉంటే తృతీయ భావం బాగుంటుంది, చతుర్థంలో ఉంటే చతుర్థ భావం బాగుంటుంది చెప్పుకుంటూ వచ్చాడా. మనం చెప్పుకున్నటువంటి ఆ ముహూర్త దర్పణం, అదే మన ఉత్తరకాలామృతమో లేకపోతే జాతచంద్రికో లేకపోతే మన భారత రత్నాకరమో జాతక పారిజాతకమో లేకపోతే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఫలదీపికల్లో భాగ్యాధిపతి ఉన్నాడా, ఆ భావం బాగుపడిపోయిందని చెప్పాడా? ఇక్కడేమో రేబాయ్ ఆ భావానికి అష్టమాధిపతి కాబట్టి, అష్టమ స్థానం కాబట్టి ఆ దశ వస్తే మాత్రం ఈ కుటుంబ భావం పాడవుతుంటాడా? భాగ్యాధిపతి అయినటువంటి వాడి యొక్క దశలో కుటుంబ భావం పాడవడం ఏంటండి? ఆన్ ప్రాక్టికల్లీ రీసెర్చ్ చేసిన తర్వాత మనం దీన్ని వర్కౌట్ చేయాలి. తొందరపడి నిర్ణయం చేయడం కాదు. ఫలదీపిక గ్రంథం గొప్పది, మంత్రేశ్వరుడు యొక్క సూక్ష్మగ్రాహ్యత గొప్పది. కొన్ని వందల వేల జాతకాల మీద ఈ భాగ్యాధిపతి యొక్క అంతర్దశ లేదా భాగ్యాధిపతి దశ నచ్చినప్పుడు కుటుంబంలో ఏమైనా డిస్టర్బెన్స్లు వస్తున్నాయా? ఒకవేళ నిజంగా డిస్టర్బెన్స్లు వస్తున్నాయంటే ఆయన షష్టాధిపతితో కలిసినప్పుడు వచ్చేటువంటి డిస్టర్బెన్స్లు ఏంటి, అష్టమాధిపతితో కలిసినప్పుడు వచ్చే డిస్టర్బెన్స్లు ఏంటి, వ్యయాధిపతితో కలిసినప్పుడు వచ్చే డిస్టర్బెన్స్లు ఏంటి ఒకసారి ప్రాక్టికల్గా రాయండి. కొంతమంది జాతకాలు తీసుకోండి, మీరు రాయండి, సొంతగా నిర్ణయం చేయండి ఆ థియరీ కరెక్టా కదా అనేది. ఎందుకంటే అనేక గ్రంథాల్లో ఈ భాగ్యాధిపతిని ఎత్తిపారేశాడు. నీకు దశల గురించి మాట్లాడుతున్నానయ్యా, కరెక్ట్, నువ్వు దశల గురించి మాట్లాడుతున్నావు. ఆ దశల గురించి మాట్లాడేప్పుడే జాతకేంద్రికలో కూడా ప్రారంభంలోనే సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభప్రదాః, ఒరే అబ్బాయి 1, 5, 9 స్థానాధిపతులు మంచివాళ్ళు రా అని చెప్పేశాడు. ఆ దశల గురించేగా చెప్పింది ఆయన మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళతో ఎక్కడెక్కడ కలిస్తే ఎక్కడెక్కడ యోగాలు వస్తాయని తర్వాత చెప్పాడు. మరి అలాంటప్పుడు అక్కడ భాగ్యాధిపతి దశాంతరిత బాగుంటున్నప్పుడు ఇక్కడ కుటుంబం పాడైపోతున్నప్పుడు కుటుంబం పాడే యోగం ఏమిటండి? వాడు కుటుంబం పాడైతే ఒకవేళ అదే సమయంలో తల్లో తండ్రో కాలం చేశారనుకుందాం, భాగ్యాధిపతి యొక్క దశాంతర దశ కుటుంబానికి అష్టమాధిపతి దశ కాబట్టి, కుటుంబ స్థానం నుంచి అష్టమాధిపతి దశ కాబట్టి బాగుండదంటే కనుక ఎంగిపాడు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళగల యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగల తల్లిదండ్రులు పోయినప్పుడు కొన్నాళ్ళ పాటు ఏ మనిషి అన్నవాడు ఎవడు కూడా యాక్టివ్గా ఏ వర్క్లోనూ దృష్టి పెట్టలేడు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ అష్టమాధిపతి దశని భాగ్యాధిపతి దశని బ్యాడ్ అనాలా గుడ్ అనాలా అన్నప్పుడు అక్కడ సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః అని చెప్పి జాతకేంద్రికలు ఎందుకు చెప్పాడు? దీనికి సంబంధం ఏంటి? అసలు జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి భావానికి కూడా భాగ్యాధిపతి యొక్క కలయిక చాలా గొప్పరానైనా అన్నట్టు ఎప్పుడు వచ్చాడు. మన ఇంటికి ఏదైనా జగద్గురువులు వస్తే చాలా గొప్పండి అనుకుంటాం సరే, మాకు చాలా యోగ్యం అండి, వాళ్ళ స్వామివారు చెల్లారంటామే ఆ టైపులో ఇది దాన్ని పొగిడాడు ఆ భాగ్యస్థానాన్ని.
భాగ్యస్థానాన్ని పోగొట్టేసేసి ఇక్కడ కుటుంబ భావాతో అష్టమాధిపతి తత్తద్భావపరాభవేశ్వర. ఎట్లాగండి, అసలు దాన్ని నమ్మడానికి లేదు. మరి ఖరద్రేకాణ ప్రాదుర్బల. ఖర అంటే గాడిది కాదు, ఇక్కడ కచపటాయాది సంజ్ఞ అని చెప్పి ఉంది. కాదిర్నవ టాదినవ పాది పంచ చయాష్టకం అని చెప్పేసి ముహూర్తర్పణలో సంజ్ఞా ప్రకరణంలో నిఘంటువులు చెప్తాడు ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ నిఘంటువుల్లో సంఖ్యా నిఘంటువు దగ్గర వస్తుంది. కాది నవ గా ఖ గా ఘ ఇణ్య చ ఛ జ ఝ అంతవరకు అక్షరాలు తీసుకున్నాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చాడు. కాకి 1, ఖాకి 2 అయినా. ఇక్కడ ఖరాలో ఖా అంటే 2 అనమాట. యాష్టకం యారాలావా శేషాసాహ. అక్కడ అక్షరాలకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 వరుసగా ఇచ్చాడు. అందులో యా రా, యాకి 1, రాకి 2. అంకానాం వాముతో ఒకటి వెనక్కి తిప్పి అంకెలు చదువుకున్నాడు. ఖరా అంటే 2, 2, 22 ఎడి చదివినా ఒకటే కాబట్టి ఇక్కడ అలాగా ఖరద్రేకాణం అంటే నువ్వు ఏ భావాన్ని స్టడీ చేస్తున్నావు ఆ భావం దగ్గర నుంచి ప్రారంభం చేసి 22వ ద్రేకాణం యొక్క గ్రహానికి సంబంధించినటువంటి అధిపతి యొక్క దశ కనుక వచ్చింది అంటే కనుక ఆ సంబంధంలో అది కొంచెం భావం వెంటనే ఇమీడియట్గా బలహీనం అవుతున్నాయా అన్నాడు. భావాత్తు షష్టమ సప్తమ రాష్ట్రాధిపతుల యొక్క దశలు కూడా హాని చేస్తాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏ భావాన్ని స్టడీ చేస్తున్నావో ఆ భావానికి షష్ఠస్థానం అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ భావానికి షష్ఠస్థానం దశలు అంతర్దశలు బ్యాడ్ చేస్తాయంటే వ్యయాధిపతి యొక్క భావాన్ని మనం స్టడీ చేస్తున్నాం. దానికి షష్ఠస్థానం పుత్రస్థానం పంచమం కోణస్థానం చాలా మంచిది. కానీ ఆయన అక్కడికి వచ్చాక ఇబ్బంది పెడతాడు అంటే అది కొంచెం సూక్ష్మంగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కుటుంబంలో కొంచెం డ్యామేజ్లు జరుగుతూ ఉంటాయి, పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు. అటువంటి వాటిని స్టడీ చేయడానికి ఉపయోగిస్తుంది. ఇందాక కుటుంబ స్థానానికి కూడా సంబంధించి కూడా కుటుంబ స్థానాలతో అష్టమ స్థానాలు అనేసరికి నవమ స్థానం, ఆ నవమ స్థానం యొక్క దశలో అన్నీ కలిసి రావాలి. కానీ ఒకవేళ ఇక్కడ ఈ నవమానికి పంచమానికి సంబంధించినటువంటి పాపగ్రహాల సంబంధం కానీ ఇదే కుటుంబ స్థానానికి మనం ఏ భావం స్టడీ చేస్తున్నామో ఆ భావానికి కనుక పాపగ్రహాల యొక్క సంయోగం ఉన్నప్పుడు కానీ ఆ పాపగ్రహాలు ఈ నవమ పంచమాధిపతులతో కనుక సంబంధం కలిగితే ఆ నవమ పంచమాలతో పాపగ్రహాలకి నవమ పంచమాలు కాదు ఏ భావంతో పాపగ్రహాల సంయోగం పెట్టినా కానీ చెడు జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క సూక్ష్మ దశల్లో అంటే విదశల్లోనూ వాటిల్లోనూ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు వస్తుంటాయి. వాటిని ప్రాక్టికల్గా మనం స్టడీ చేయాల్సింది తప్పితే ఈ సూత్రాన్ని తేలిగ్గా పక్కన పెట్టడానికి వీళ్ళు మంత్రేశ్వరుడు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా రాశాడండి. ఎక్కడ ఎవరికి కూడా మనం దాన్ని విమర్శించి తప్పు అని చెప్పడానికి వీలైనటువంటి అవకాశాలు ఇవ్వకుండానే ముందుకెళ్ళాడు. కాబట్టి ఈ సూత్రాన్ని మనం ప్రాక్టికల్గా వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్తేనే తెలుస్తుంది. ఆ తర్వాత పాపభావగృహాతు త్రిశత్రుభవగా కేంద్ర త్రికోణే శుభా. మరి విచారణే భావం నుంచి తృతీయ షష్ఠ లాభస్థానాల్లో కనుక పాపగ్రహ దశలు ఆ భావం యొక్క ఫలప్రదాత అవుతూ ఉంటాయి. 3, 6, 11లో కనుక ఉంటే ప్రథమ అంటే భావం ఏ భావం నుంచి స్టడీ చేస్తున్నామో త్రిశత్రు భవగా అయిపోయింది. కేంద్ర త్రికోణే శుభా 1, 4, 5, 7, 9 భావాలు ఉన్నటువంటి శుభగ్రహాలు ఉంటే కనుక అట్టి గ్రహదశలు భావస్థితిని ప్రాప్తం చేస్తాయి. అంటే ఒక గ్రహం యొక్క భావాన్ని మనం స్టడీ చేస్తున్నాం, ఏదో ఒక భావాన్ని స్టడీ చేస్తున్నాం. ఆ భావం దగ్గర నుంచి కూడా 1, 4, 7, 10, 1, 5, 6 స్థానాల్లో కనుక గ్రహాలు కనుక ఉంటే ఆ గ్రహదశలు బాగా యోగిస్తాయి అన్నాడు. ఏమంటే ఇక్కడ అంటే కేంద్రాల్లో కోణాల్లో నువ్వు ఏ భావాన్ని స్టడీ చేస్తున్నావో ఆ భావాన్ని ఇంకా లగ్నం చేసేసుకుని చూసుకోవాలి. ఏ భావాన్ని స్టడీ చేస్తున్నామో ఆ భావాన్ని లగ్నం చేసుకుని దాని దగ్గర నుంచి విచారణ చేయమని చెప్పి జాతక భారజాతంలో భావ విచారణలో ఒక అంశాన్ని మనం ప్రస్తావిస్తాం. తండ్రికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పాలి. నువ్వు నవమ స్థానాన్ని ఇంకా లగ్నం చేసేసుకో, నా జన్మ లగ్నాన్ని మర్చిపో అన్నాడు. అంటే ఇది ఎక్కడికి వస్తుంది అంటే ప్రాథమిక శోధనలో ఆ మైండ్ సెట్ పనిచేయదు. అందుకోసం చాలామంది పెద్దవాళ్ళు బాగా రీసెర్చ్ హోల్డర్స్ జాతకం ఇవ్వగానే ఏమయ్యా ఇక్కడ గురువులో శుక్రుడు కనబడుతోంది, ఈ గురువులో శుక్రుడు నడుస్తున్నప్పుడు మీ నాన్నగారి చెల్లికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా అంటాడు. అంటే ఆ శుక్రుడికి గురువుకి నాన్నగారు చెల్లు భావాలు ఎట్లాగా అంటే ఆయన భాగ్యభావం నుంచి లగ్నం చేసేసుకున్నాడు, దాన్ని భాగ్యభావాన్ని లగ్నం చేసేసుకున్నాడు. ఇంకా ఆయన వెనక్కి రాడు. ఇది జాతక భారజాతంలో మనం పాఠం చెప్పుకున్నాం, వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. ఆ ఎపిసోడ్లు మీరు ఒకసారి వర్కౌట్ చేసి చూడండి. నువ్వు ఏ భావాన్ని శోధన చేస్తావో ఆ భావాన్ని లగ్నం చేసేసే. ఇంకా కళత్రాన్ని స్టడీ చేస్తున్నావు నువ్వు, కళత్ర భావం సప్తమ భావంలో జన్మలగ్నం నుంచి అది లగ్నం చేసేసుకో. ఇంకా నువ్వు ఆ శోధన చేసేటప్పుడు కళత్ర సంబంధం విషయాలు మళ్ళీ దాని దగ్గర నుంచి ఉద్యోగ భావాలు అవన్నీ చదివి స్టడీ చేస్తే కుదరదు. నువ్వు కళత్ర భావాన్ని లగ్నం చేస్తే స్టడీ చేసేటప్పుడు
ఆ కళత్ర భావం దగ్గర నుంచి ఉద్యోగం వచ్చేసరికి మీ భార్య యొక్క లేకపోతే మీ భర్త యొక్క ఉద్యోగ విశేషాలు చెప్పడానికి వస్తుంది. ఆయన యొక్క అన్నదమ్ముల గురించి చెప్పడానికి వస్తుంది. ఆ కళత్ర భావం నుంచి 5వ భావం సంతాన విషయం, కళత్ర భావం దగ్గర నుంచి కళత్ర భావం దగ్గర నుంచి దశమస్థానం కర్మస్థానం వాడి ప్రవర్తన, కళత్ర స్థానం దగ్గర నుంచి తృతీయ స్థానం నీ యొక్క భార్యకో నీ యొక్క భర్తకో అన్నదమ్ముల విశేషాలు, కళత్ర స్థానం దగ్గర నుంచి 4వ స్థానం నీ కళత్ర స్థానం నీ భార్య అవ్వచ్చు నీ భర్త అవ్వచ్చు, నీకు సంబంధించినటువంటి ఆ కళత్రానికి సంబంధించినటువంటి తల్లి యొక్క విశేషం, గృహాల యొక్క విశేషం, చదువు యొక్క విశేషాలు చెప్పాలి. కళత్ర స్థానాన్ని లగ్నం చేసేసాం, అక్కడి నుంచి 6వ విషయం ఆయనకి ఏమైనా వ్యవహారాలు గొడవలు ఉన్నాయా చెప్పాలి. కళత్ర భావం దగ్గర నుంచి మళ్ళీ 9వ భావంలోకి వెళ్ళాం. ఈ భర్త లేదా భార్య నీ జాతకంలో ఉన్నటువంటి భర్త స్థానం లేదా భార్య స్థానం వాళ్ళ యొక్క భోగభాగ్యాలు ఎట్లా ఉంటాయి, అలాంటివన్నీ కూడా అదో చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అర్థం కాని విషయం వల్ల ఏంటంటే మరి జాతక చంద్రకారకుడు 3, 6, 11 స్థానాలు చెప్పాడు. ఈయన అదే చెప్పుకుని వచ్చాడు. ఏమని త్రిశత్రుభవగాహ అని చెప్పాడు. ఇక్కడ 3, 6 స్థానాలని ఈయన ఎత్తుకుని వచ్చాడు. పతయస్త్రిషడాయానం యది పాప ఫలప్రదాహ అనేటువంటి ఆ యొక్క జాతక చంద్రికలో ఉన్నటువంటి సూత్రాలకి ఏమయ్యా కేంద్రం అంటే ఒకదానికి సమమైనటువంటి డిస్టెన్స్ ఉంది, సర్వే త్రికోణ నేతర్హాను అక్కడ సమమైన డిస్టెన్స్ ఉంది. ఇక్కడ త్రిషడాయానం అన్నప్పుడు ఆ సమాంతరమైనటువంటి డిస్టెన్స్ రావట్లేదు కదా, ఇది ఎట్లాగా దీన్ని అన్వయం చేసుకెళ్తామని చెప్పేసి ఒక సందిగ్ధావస్థని అక్కడ జాతకేంద్రికలో ఉన్నదాన్ని చేసుకుని వచ్చారు. ఇతర గ్రంథాల్లో దాని విమర్శన అంతా కూడా చేసుకుని వచ్చారు. దాని వివరాలు కూడా తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ఈయన మరి 3, 6, 11 స్థానాలను చెప్పుకుంటూ వచ్చాడు. వాటి మీద కొంచెం కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ విషయాల్లో మనం చెప్పుకుంటూ వస్తాం. ఇది జాతకేంద్రిక మళ్ళీ విశదీకరించి చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఈ ఏ భావాన్ని స్టడీ చేస్తున్నామో ఆ భావానికి సంబంధించిన గ్రహం యొక్క శత్రుగ్రహాల యొక్క దశలో కీడు జరిగే అవకాశం ఉంది. మిత్రగ్రహం అయితే కనుక బలవంతుడైతే కనుక మిత్రగ్రహం అతని యొక్క దశలో శుభ పరిణామాలు చేకూరే అవకాశం అని చెప్పేసి ఆయన వీటన్నిటిని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వీటి అంశాలని మరొక ఎపిసోడ్లో మనం స్టడీ చేద్దాం. స్వస్తి.